మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి చెందింది. పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాన్ని స్వగ్రామమైన సవాతి దాబాకు తరలించారు. సవాతి దాబా గ్రామం పోలీసు వలయంలో ఉంది. అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు కుటుంబీకులు నిరాకరించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శైలజ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ? సో గ్రామంలో కింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? అది చాలా విషాదకరమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకోవడానికి పిల్లలు ఒక హక్కుగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్టోబర్ 29 మాత్రం ఈ ఆహారం వికటించి దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి చదువుతున్న శైలజ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల హైదరాబాద్ తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. ఇంకొక విద్యార్థిని కోలుకుంది, ఆమెను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఈమె మాత్రం చనిపోవడంతో ఒకసారిగా గ్రామంలో విషాదం నెలకొంది. ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతుంది టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడికి మీడియా కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తానికైతే చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో. ఎందుకంటే ఒక హాస్టల్స్ లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు సరైన ఆహారం కూడా అందించలేని పరిస్థితి, చాలా దుర్మార్గము, దౌర్భాగ్యమైన పరిస్థితులు అని చెప్పి ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలి. ఎక్కడ సమస్య వస్తుంది, కూరగాయల విషయంలోనా, రైస్ విషయంలోనా, ఇంకేమైనా వస్తువుల విషయంలో ఏమైనా తేడా జరుగుతుందా, లేకపోతే కులిన వస్తువులు ఆహారంగా వండి పెడుతున్నారా అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా ఒక కమిటీ అయినా వేయాలి, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి విషయంలో నేతృత్వంలో ఒక సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే విఘ్నేష్.